హాయ్ ఫ్రెండ్స్, హాయ్ స్టూడెంట్స్. ఈ వీడియోలో మనం ఏపీపీఎస్సి గ్రూప్ 1 గ్రూప్ 2 ఎగ్జామ్ కోసం ఇంపార్టెంట్ టాపిక్స్ చెప్పుకుంటున్నాము. గత వీడియోలో మనం పారిశ్రామిక విధానాలు, పరిశ్రమల అభివృద్ధికి, కాయల పరిశ్రమల అభివృద్ధికి ప్రభుత్వం తీసుకున్న చర్యలు మొదలైన విషయాలు గత వీడియోలో తెలుసుకున్నాం. ఈ వీడియోలో మనం మౌలిక సదుపాయాలు అభివృద్ధికి చర్యలు, భారతదేశంలోని ప్రజలందరికీ మౌలిక సదుపాయాలు కల్పించడం, వాటి ఆ మౌలిక సదుపాయాల అభివృద్ధికి ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకోవాలన్న విషయం ఈ వీడియోలో తెలుసుకుంటున్నాం. మౌలిక సదుపాయాలు అభివృద్ధికి చర్యలు ఈ టాపిక్లోకి వెళ్ళబోయే ముందు చిన్న రిక్వెస్ట్, దయచేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, అలాగే లైక్ చేయండి. నా ఛానల్ సక్సెస్కి మీ సహకారం ఎల్లప్పుడూ ఉండాలని నేను చాలా ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. మౌలిక సదుపాయాలు అభివృద్ధికి చర్యలు. దేశ ఆర్థిక వ్యవస్థ పెరుగుదల, పురోగతిలో ఇంధనం అయినటువంటి విద్యుత్, పెట్రోలియం, బొగ్గు తదితరాలు అయిన ఇంధనం, రోడ్లు, రైల్వేలు, రేవులు, పౌర విమానయానం, టెలికమ్యూనికేషన్స్, తపాలా సేవలు వంటి వివిధ రంగాలు కీలక పాత్ర వహిస్తాయి. దేశ ఆర్థిక వ్యవస్థ పెరుగుదల, పురోగతిలో ఇంధనం అయినటువంటి విద్యుత్తు, పెట్రోలియం, బొగ్గు తదితరాలు మరియు రోడ్లు, రేవులు, పౌర విమానయానం, టెలికమ్యూనికేషన్స్, తపాలా సేవలు వంటి వివిధ రంగాలు కీలక పాత్ర వహిస్తాయి. వీటన్నింటినీ మౌలిక సదుపాయాలుగా పరిగణించడం జరిగింది. వాసి రాశి విశ్వసనీయత పరంగా గుణాత్మకమైన మౌలిక సదుపాయాలు సమగ్ర ఆర్థిక పెరుగుదలకు, పురోగతికి అత్యంత ఆవశ్యకాలని గుర్తించడం జరిగింది. మౌలిక సదుపాయాలు ఎంత బాగున్నాయనే దానిపైననే విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు ఆధారపడి ఉంటాయి. అంతర్జాతీయ స్థాయిలో పోటీకి తట్టుకొని నిలవాలంటే మౌలిక సదుపాయాలు ఎక్కువగా కలిగి ఉండటం ఎంతో అవసరం. అందువల్లనే దేశంలో ప్రస్తుతం అమలవుతున్న ఆర్థిక సంస్కరణల్లో మౌలిక సదుపాయాల అభివృద్ధికి అగ్రతాంబూలం ఇచ్చారు. అందువల్లనే దేశంలో అమలవుతున్న ఆర్థిక సంస్కరణలలో మౌలిక సదుపాయాల అభివృద్ధికి అగ్రతాంబూలం ఇచ్చారు. మౌలిక వసతులకు సంబంధించిన వివిధ రంగాలలో ప్రభుత్వం అనేక నిర్మాణాత్మక సంస్కరణలను చేపట్టడం జరిగింది. విద్యుత్ రంగం విద్యుత్ ఉత్పత్తి 2009-2010 నాటికి 789 బిలియన్ కిలోవాట్లు విద్యుత్ ఉత్పత్తి. అధిక పెట్టుబడులతో కూడుకున్నట్టిది. వనరుల సంక్షోభం కారణంగా ప్రభుత్వం ప్రైవేటు భాగస్వామ్యాన్ని ప్రోత్సహిస్తోంది. విద్యుత్ ఉత్పత్తి 2009-2010 నాటికి 789 బిలియన్ కిలోవాట్లు అవసరం ఉండింది. విద్యుత్ ఉత్పత్తి అధిక పెట్టుబడులతో కూడుకున్నటువంటిది. వనరుల సంక్షోభం కారణంగా ప్రభుత్వం ప్రైవేటు భాగస్వామ్యాన్ని కూడా ప్రోత్సహిస్తున్నది. విద్యుత్ రంగంలో ప్రైవేటు పెట్టుబడులను ఆకర్షించేందుకు ప్రభుత్వం రాయితీలు ప్రకటించింది. విద్యుత్ పరికరాలపై 20% దిగుమతి సుంకాలు తగ్గించింది. కొత్తగా నెలకొల్పే విద్యుత్ ప్రాజెక్టులకు 5 ఏళ్ల పాటు పన్నులు రద్దు చేసింది. 16% రిటర్న్ గ్యారంటీ ఇచ్చింది. 8 ఫాస్ట్ ట్రాక్ ప్రైవేటు విద్యుత్ ప్రాజెక్టులకు కేంద్ర ప్రభుత్వం గ్యారంటీలు ఇచ్చింది. 8 ఫాస్ట్ ట్రాక్ ప్రైవేట్ విద్యుత్ ప్రాజెక్టులకు కేంద్ర ప్రభుత్వం గ్యారంటీ ఇచ్చింది. పాత విద్యుత్ ప్రాజెక్టుల ఆధునికీకరణకు గాను ప్రైవేటు పెట్టుబడులు పెట్టేవారి కోసం కేంద్రం కొన్ని మార్గదర్శకాలు జారీ చేసింది. పరిశ్రమలు వాటి అవసరాల నిమిత్తం సొంత విద్యుత్ ప్లాంట్లు నిర్మించుకోవడాన్ని కేంద్రం ప్రోత్సహిస్తున్నది. స్వల్ప వ్యవధి ప్రాజెక్టులను ప్రోత్సహించే ఉద్దేశంతో నాఫ్తా, సహజవాయువు వంటి భారీ ఇంధన ఆయిల్ ఎక్కడ లభ్యమైతే అక్కడ ప్రాథమిక ఇంధనంగా దాని వినియోగంతో ప్రాజెక్టుల ఏర్పాటుకు అనుమతినిస్తున్నారు.
స్వల్ప వ్యవధి ప్రాజెక్టులను ప్రోత్సహించే ఉద్దేశంతో నాఫ్తా, సహజ వాయువు వంటి భారీ భారీ ఇంధన ఆయిల్ ఎక్కడ లభ్యమైతే అక్కడ ప్రాథమిక ఇంధనంగా దాని వినియోగంతో ప్రాజెక్టుల ఏర్పాటుకు అనుమతిని ఇవ్వడం జరిగింది. పోటీ టెండర్లు ప్రాతిపదికపై మాత్రమే కొత్త ప్రాజెక్టుల ఏర్పాటుకు అనుమతించాలని కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు సూచించింది. ఇంధన పొదుపునకు అనేక చర్యలు చేపట్టడం జరిగింది. అనేక పరిశ్రమల్లో ఇంధన ఆడిట్లు నిర్వహించడం జరిగింది. గృహ విద్యుత్ పరికరాలు, విద్యుత్తు పంపు సెట్లు, రవాణా ఇంజన్ల పని సామర్థ్యాన్ని పెంచడానికి చర్యలు తీసుకోవడం జరిగింది. చక్కెర, కాగితం, సిమెంటు, ఎరువుల కర్మాగారాల్లో విద్యుత్ ఉత్పత్తిని ప్రోత్సహించడం జరిగింది. చక్కెర, కాగితం, సిమెంటు, ఎరువుల కర్మాగారాల్లో విద్యుత్ ఉత్పత్తిని ప్రోత్సహించడం జరిగింది. రాష్ట్ర విద్యుత్ బోర్డులను కూడా పునర్వ్యవస్థీకరించడం జరిగింది. రాష్ట్ర విద్యుత్ బోర్డులను కూడా పునర్వ్యవస్థీకరించడం జరిగింది. విద్యుత్ ఛార్జీలను సహేతుకంగా పెంచడం, కనీస విద్యుత్ ఛార్జీని నిర్ణయించడం తదితర చర్యల ద్వారా రాష్ట్ర విద్యుత్ బోర్డుల ఆర్థిక పరిస్థితి మెరుగుపడగలదని ప్రభుత్వం భావించింది. విద్యుత్ సరఫరా పంపిణీలో ప్రస్తుతం ఉన్న లొసుగుల కారణంగా నష్టాలు వస్తున్నాయి. దీన్ని బాగా తగ్గించాల్సి ఉంది. విద్యుత్ ప్లాంట్ల నిర్వహణ పనితనంలో లోపాల వల్ల థర్మల్ విద్యుత్ ప్లాంట్లలో ప్లాంట్ లోడ్ ఫ్యాక్టర్ పిఎల్ఎఫ్ ప్లాంట్ లోడ్ ఫ్యాక్టర్ తక్కువగా ఉంది. విద్యుత్ ప్లాంట్ల నిర్వహణ పనితనంలో లోపాల వల్ల థర్మల్ విద్యుత్ ప్లాంట్లలో ప్లాంట్ లోడ్ ఫ్యాక్టర్ తక్కువగా ఉంది. కేంద్ర సంస్థల్లో, రాష్ట్ర బోర్డులలో, ప్రైవేటు రంగంలో కూడా థర్మల్ ప్లాంట్లు ఎంత సమర్థవంతంగా పనిచేస్తున్నదో తెలుసుకోవడానికి ఈ పిఎల్ఎఫ్ ప్లాంట్ లోడ్ ఫ్యాక్టర్ ఒక సూచిక వంటిది. అందువల్ల పిఎల్ఎఫ్ పెంచడానికి ఒక కృషి చేయడం జరిగింది. విద్యుత్ రంగం మౌలిక సంస్కరణలను ఒరిస్సా రాష్ట్రం మొట్టమొదట చేపట్టింది. విద్యుత్ రంగం మౌలిక సంస్కరణలను ఒరిస్సా రాష్ట్రం మొట్టమొదట చేపట్టింది. ఒరిస్సా చేసిన సంస్కరణల చట్టం ఏప్రిల్ 1, 1996 నుంచి అమల్లోకి వచ్చింది. విద్యుత్ రంగం మౌలిక సంస్కరణలను ఒరిస్సా రాష్ట్రం మొట్టమొదట చేపట్టింది. ఒరిస్సా చేసిన సంస్కరణల చట్టం ఏప్రిల్ 1, 1996 నుంచి అమల్లోకి వచ్చింది. రాజస్థాన్, ఆంధ్రప్రదేశ్, గుజరాత్ వంటి రాష్ట్రాలు కూడా తదితర